నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్వరి. ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు లెక్కలు వేరే ఉంటాయి. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన ఆయన వెనకబడిపోడు. ప్రొడ్యూసర్గా వచ్చిన నష్టాలను డిస్ట్రిబ్యూటర్గా వచ్చిన నష్టాలను ప్రొడ్యూసర్గా కవర్ చేసుకుంటాడు. ఒక్కోసారి సినిమా ఫ్లాప్ అయినా అసలు నష్టాలే రాకుండా తెలివిగా పావులు కదుపుతూ ఉంటాడు. ఈ సంక్రాంతికి కూడా అలాంటి తెలివైన అడుగులతోనే అందరినీ సర్ప్రైజ్ చేశాడు దిల్ రాజు. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఇలా 3 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజు నిర్మించగా డాకు మహారాజ్కి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించాడు. దీంతో ప్రేక్షకులు 3 సినిమాల్లో ఏది చూసినా దిల్ రాజుకే లాభమని, ఆయనది మామూలు తెలివి కాదని అందరూ భావించారు. కానీ అందరూ ఊహించిన దానికంటే ఇంకా తెలివిగా దిల్ రాజు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ విడుదలై నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో బయ్యర్లు దారుణంగా నష్టపోయారని అందరూ భావించారు. కానీ దిల్ రాజు వేసిన తెలివైన అడుగులతో ఒక్క బయ్యర్ కూడా నష్టపోలేదని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఏరియాలో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాల థియేట్రికల్ రైట్స్ని కలిపి అమ్మేశాడట దిల్ రాజు. దాంతో ఒక్క బయ్యర్ కూడా నష్టపోలేదట. అదెలాగంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 సినిమాల థియేట్రికల్ రైట్స్ను దిల్ రాజు దాదాపు 155 కోట్లకు అమ్మేశారట. ఈ 2 సినిమాలు కలిపి ఇప్పటికే తెలుగు స్టేట్స్లో 180 కోట్ల దాకా షేర్ రాబట్టాయి. ఇందులో మెజారిటీ కలెక్షన్స్ సంక్రాంతికి వస్తున్నాం ద్వారా వచ్చినవే కావడం విశేషం. పాన్ ఇండియా మూవీగా రూపొందిన గేమ్ చేంజర్ దారుణంగా నిరాశపరిస్తే, రీజనల్ మూవీగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకొని సంచలన వసూలతో దూసుకుపోతుంది. దీంతో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రైట్స్ కలిపి కొన్న బయ్యర్లందరూ సంక్రాంతికి వస్తున్నాం వల్ల సేఫ్ అయ్యారు. అంతేకాదు కొంతమంది బయ్యర్లు భారీ లాభాలను కూడా చూస్తున్నారు. ఏది ఏమైనా ఇలా 2 సినిమాల రైట్స్ని ప్రతి ఏరియాలో ఒకే బయ్యర్కి ఇవ్వాలన్న దిల్ రాజు ఆలోచన కారణంగా ఒక్క బయ్యర్ కూడా నష్టపోలేదని తెలుస్తోంది. దీంతో దిల్ రాజు మామూలోడు కాదు, మాస్టర్ మైండ్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.